అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతి బ్లాక్ బస్టర్ మనశంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఈ మూవీ రిలీజ్ అయిన 10 రోజుల్లోనే 500 కోట్ల క్లబ్ లో చేరబోతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రత్యేక ప్రోమోను విడుదల చేసింది. మరోవైపు నార్త్ అమెరికాలో కూడా ఈ సినిమా $3 బిలియన్ మార్కును దాటి దూసుకుపోతోంది. చిరంజీవి మాస్ ఎనర్జీ, నయనతార నటన, విక్టరీ వెంకటేష్ క్యామియో రోల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో చిరు కెరీర్ లోనే పెద్ద హిట్ గా ఈ మూవీ నిలిచింది. దీంతో అన్స్టాపబుల్ గా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ తన హవా కొనసాగిస్తోంది. రైట్, దానికి సంబంధించిన మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. సందీప్, మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారంటూ కూడా సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా సరికొత్త రికార్డులు అయితే సృష్టిస్తోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కేవలం వారం రోజుల్లోనే దాదాపు 300 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజు అత్యధిక షేర్ సాధించిన సినిమా ఆల్ టైమ్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. నార్త్ అమెరికాలో $3 మిలియన్ మార్కును అందుకున్నటువంటి తొలి అంటే ఫస్ట్ చిరంజీవి సినిమాగా ఇప్పటికైతే నిలిచిపోయింది. బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ రికార్డుల వేట అయితే మొదలు పెట్టారు. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతికి కానుకగా జనవరి 12వ తారీఖు థియేటర్లోకి అయితే వచ్చింది. ప్రీమియర్స్ నుంచే భారీ వసూలుతో దూసుకెళ్లిపోతుంది సందీప్. ఇప్పటికే ఎన్నో రికార్డులు అయితే బ్రేక్ చేసింది. సక్సెస్ఫుల్ గా ఫస్ట్ వీక్ రన్ పూర్తి చేసుకుని 2వ వారంలో అయితే అడుగుపెట్టింది. ఈ క్రమంలో తాజాగా ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది మెగాస్టార్ చిరంజీవి. బాక్స్ ఆఫీస్ వద్ద తన రికార్డుల పరంపర అయితే కొనసాగిస్తున్నారు. మెగా సంక్రాంతి బ్లాక్ బాస్టర్ మనశంకర వరప్రసాద్ గారు ఇప్పుడు 7వ రోజున ఏపీ ఇటు తెలంగాణలో కూడా ఆల్ టైమ్ అత్యధిక షేర్ వసూలు చేసిన సినిమాగా అయితే నిలిచిపోయింది. అన్ని చోట్ల కూడా అద్భుతమైన ఆక్యుపెన్షన్ తో 2వ వారంలోకి కూడా అడుగుపెట్టింది ఈ సినిమా. అయితే సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్ ట్రోల్స్ అంటే సందడి చేస్తున్నారు, మీమ్స్ చేస్తూ కూడా మెగా బ్లాక్ బస్టర్ సంక్రాంతికి మెగా బ్లాక్ బస్టర్ అంటూ కూడా. అయితే ఇప్పటికే 6-7 రోజుల్లో అన్ని ఏరియాల్లో కూడా బ్రేక్ ఈవెన్ మార్క్ క్రాస్ చేసి లాభాల్లోకి వచ్చింది. అయితే కేవలం 9 రోజుల్లోనే ఇప్పటికీ కేవలం 9 రోజుల్లోనే 320 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఈ సందర్భంగా సినిమా యూనిట్ కూడా ప్రత్యేకంగా ఒక పోస్టర్ కూడా విడుదల చేసింది. మరొక వైపు నార్త్ అమెరికాలో కూడా ఈ సినిమా $3 మిలియన్ మార్కునైతే దాటి దూసుకెళ్లిపోతుంది. చిరంజీవి మాస్ ఎనర్జీ, నయనతార యాక్టింగ్, మరోపక్క విక్టరీ వెంకటేష్ క్యామియో రోల్ ప్రేక్షకులను అయితే విశేషంగా ఆకట్టుకుంటుంది సందీప్. ముఖ్యంగా భీమ్స్ సీరియల్ అందించిన సంగీతం అయితే సినిమా బ్లాక్ బస్టర్ కి వన్ ఆఫ్ ద మెయిన్ అసెట్ గా ఒక ప్రధాన బలంగా అయితే నిలిచిపోయింది. జనవరి 12వ తారీఖున విడుదలైన ఈ సినిమా 2వ వారంలో కూడా అన్స్టాపబుల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద తన హవా అయితే కొనసాగిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్టార్డమ్ అండ్ మార్కెట్ ఎలా ఉంటుందో మరోసారి ఇప్పుడు వచ్చినటువంటి సినిమా మనశంకర వరప్రసాద్ గారితో అయితే ప్రూవ్ అయింది. చిరంజీవికి ఒక సరైన సినిమా పడితే చాలు, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో కొన్నేళ్ల కిందట ఇదే సంక్రాంతికి బరిలో నిలిచినటువంటి వాల్తేరు వీరయ్య సినిమా చూసినప్పుడైతే మనశంకర వరప్రసాద్ ఇప్పుడు అదే కంటిన్యూషన్ అయితే చూపిస్తుంది. అంతేకాకుండా అయితే మెగాస్టార్ సినిమాలకి భారీ ఆదరణ, ముఖ్యంగా సాలిడ్ లాంగ్ రన్ ని అందించే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర కూడా ఒకటి. మామూలుగానే మెగా హీరోలకి అక్కడ క్రేజ్ ఎక్కువ. ఇక చిరంజీవి సినిమాకి కరెక్ట్ టాక్ పడితే గనక ఆ లాంగ్ రన్ కూడా గట్టిగా ఉంటుంది. గతంలో వాల్తేరు వీరయ్య ఉత్తరాంధ్రలో భారీ రన్ చూసింది. తెలుగు స్టేట్స్ లో కూడా ఎక్కడ కొంచెం డౌన్ అయినా కూడా అక్కడ మాత్రం మంచి నిలకడగా అయితే కొనసాగుతుంది. సరిగ్గా ఇదే మళ్ళీ మనశంకర వరప్రసాద్ కి కూడా ఇదే రిపీట్ అవుతుంది. నిజానికి నిన్న మనం చూస్తుంటే సందీప్, సోమవారం బుకింగ్స్ కూడా ఎక్కడ చూసినా అదే లెవెల్లో అయితే కనిపించే. ఉదయం చూసినా చాలా చోట్ల సెకండ్ షోస్ కూడా హౌస్ఫుల్స్ పడ్డాయి. ఈ రేంజ్ సినిమాల్లో పర్ఫార్మెన్స్ ఇప్పుడైతే కొనసాగుతుంది. అంతేకాకుండా గతంలో వాల్తేరు వీరయ్య ఎఫెక్ట్ ఇతర సినిమాలకు ఓవర్ఫ్లో ఎలా జరిగాయో కూడా అటు ఫ్లోస్ లో ఎలా జరిగాయి కూడా అదే పరిస్థితి కనబడుతుంది. సో ఇలా ఉత్తరాంధ్రలో మాత్రం ఊచకోత మామూలుగా లేదంటూ కూడా మెగా ఫ్యాన్స్ అయితే సందడి చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా విషయానికి వస్తే సందీప్, ఇటు ఫాదర్ సెంటిమెంట్ అలాగే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ వాళ్ళ మధ్య ఉన్నటువంటి బంధం, క్లీన్ కామెడీ, వింటేజ్ మెగాస్టార్ లుక్స్, మరోపక్క వెంకటేష్ గెస్ట్ అపీరెన్స్, అదిరిపోయే పాటలు, చిరంజీవి స్టెప్పులు ఇవన్నీ కలిపితే సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా పండగ బరిలో దిగి సంక్రాంతికి సందడి చేస్తుంది. ఒక సంక్రాంతి పండుగ అయిపోయినా కూడా ఇంకా కూడా మరోపక్క నిన్న మనం చూస్తే వీకెండ్, అలాగే ఈ వీక్ అంతా కూడా సందడి చేసే అవకాశాలు అయితే డెఫినెట్ గా ఉన్నాయి. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ ఆడియన్స్ నుంచి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న మనశంకర వరప్రసాద్ వసూళ్లలో కూడా అదే ఊపు ఊపింది. విడుదలైన తొలి రోజే ఏకంగా 84 కోట్ల గ్రాస్ వసూలు చేసి
చేసి చిరంజీవి కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. ఆ తర్వాత కూడా కలెక్షన్లు ఏ మాత్రం తగ్గకుండా కొనసాగి 6 రోజుల్లోనే 292 కోట్ల గ్రాస్ సాధించినట్టుగా చిత్ర బృందం కూడా అధికారికంగా ప్రకటించింది. అయితే గత 2 రోజుల కిందట కూడా ఫస్ట్ షో ఆటతో దాదాపు 310 నుంచి 320 కోట్ల మార్కును దాటినట్లు కూడా తెలుస్తుంది. ఈ ఘన విజయాన్ని సెలబ్రేట్ చేస్తూ కూడా సినిమా యూనిట్ ఒక స్పెషల్ వీడియో కూడా విడుదల చేసింది. సినిమాలో చిరంజీవి 300 కోట్లు అని రాసిన గోడను బద్దలు కొట్టే సీన్ రీక్రియేట్ చేస్తూ రూపొందించిన వీడియో సోషల్ మీడియా అయితే ప్రస్తుతానికి వైరల్ అవుతుంది. దీంతో మనశంకర వరప్రసాద్ గారు చిరంజీవి కెరియర్ లోనే అత్యధిక గ్రాస్ వసూలు చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఇప్పటితో మనం ముఖ్యంగా సందీప్, ఇప్పటితో ఈ సినిమా జోరు ఆగేలా కనిపించట్లేదు. డెఫినెట్ గా రాబోయే 2 వారాలు కూడా ఏ సినిమా, ముఖ్యంగా పెద్ద సినిమాలు ఎలాంటివి లేకపోవడంతో కూడా థియేటర్లలో మన శంకర వరప్రసాద్ గారు డామినేషన్ అంటే అలాగే కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో 100 కోట్లు అంటే మరొక 100 కోట్ల వరకు అదనంగా అవసరం. అంటే మొత్తానికి 500 కోట్ల క్లబ్ లో ఈ సినిమా చేరనుట్టుగా మనకు క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతుంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.